కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్ ఈఓటి 141 మరియు కోల్10 పరీక్షలలో రెండిటిలో కూడా ఉమ్మడి సిలబస్ గా ఉన్నది. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్ 280 మరియు 281లో తెలుపబడినటువంటి ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి టాపిక్ నుండి ఎక్కువగా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి, ఈ ఆర్టికల్ 280 మరియు 281లో ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి ఏ అంశాలను తెలియజేశారు మొదలైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫైనాన్స్ కమిషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈఓటి 141 మరియు కోల్10 పరీక్షలలో ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నల యొక్క జవాబులను వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. బేర్ యాక్ట్ పుస్తకాలు లేని వారు ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను నోట్ చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ పుస్తకం ఉన్నట్లయితే అందులోని ఆర్టికల్ 280, ఆర్టికల్ 281లను ఒకసారి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ కు సంబంధించినది. ఫైనాన్స్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్ 280 మరియు ఆర్టికల్ 281లో వివరంగా తెలియజేయటం జరిగింది. అయితే ఆర్టికల్ 280లో ఫైనాన్స్ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషన్ మరియు ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్ము, చైర్మన్, మెంబర్స్ గురించి అదేవిధంగా మరికొన్ని అంశాల గురించి తెలియజేయగా ఆర్టికల్ 281లో మాత్రం ఫైనాన్స్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ను మాత్రమే తెలియజేశారు. ఈ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించి ఆర్టికల్ 280లో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్. ఫైనాన్స్ కమిషన్ను ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. టర్మ్ ఆఫ్ కమిషన్ ఈజ్ 5 years. అంటే ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఫైనాన్స్ కమిషను 5 సంవత్సరాల వరకు దీని టర్మ్ ఉంటుంది. చైర్మన్ అండ్ అదర్ 4 members ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించినటువంటి చైర్మన్ను అదేవిధంగా మరో 4 మెంబర్స్ను కూడా ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ ఆఫ్ కమిషన్ మెంబర్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్ బై లా. పార్లమెంటులో చేసినటువంటి చట్టం ఆధారంగా ఈ ఫైనాన్స్ కమిషన్లో నియమింపబడే మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన అంశం ఆర్టికల్ 280లోనే ఈ విధంగా తెలియజేశారు. ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద కమిషన్ టు మేక్ రికమెండేషన్స్ టు ప్రెసిడెంట్. ఆర్టికల్ 281లో ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి తెలియజేయటం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్. ఫైనాన్స్ కమిషన్ను ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాము. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, ఆర్టికల్ 280. ఈ ప్రశ్నను ఈఓటి 141 ప్రశ్నాపత్రానికి సంబంధించి మే 2014 సెషన్, మే 2019 సెషన్లో జరిగిన డిపార్ట్మెంటల్ పరీక్షలలో ఇవ్వటం జరిగింది. అలాగే కోల్10 పరీక్షకు సంబంధించి నవంబర్ 2017, నవంబర్ 2018, నవంబర్ 2019 సెషన్లో జరిగినటువంటి పరీక్షలలో ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, ఫైనాన్స్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై. ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, ప్రెసిడెంట్. ఈ ప్రశ్నను ఈఓటి 141 ప్రశ్నాపత్రంలో మే 2017 సెషన్, మే 2019 సెషన్లో జరిగినటువంటి పరీక్షలలో ఇవ్వటం జరిగింది. అలాగే కోల్10 పరీక్షకు సంబంధించి ఈ ప్రశ్నను నవంబర్ 2017 సెషన్లో ఇవ్వటం జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 3, టర్మ్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్ము 5 ఇయర్స్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 4, 5 ఇయర్స్. ఈ ప్రశ్నను ఈఓటి 141 పరీక్షకు సంబంధించి మే 2017, మే 2019 సెషన్లలో జరిగినటువంటి పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. కోర్ 10 పరీక్షకు సంబంధించి నవంబర్ 2017 సెషన్లో ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, రికమెండేషన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ యాక్షన్ టేకెన్ thereon టు బి laid down బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఫైనాన్స్ కమిషను ఆర్టికల్ 281 ప్రకారం రికమెండేషన్స్ ను ప్రెసిడెంట్ గారికి తెలియజేయటం జరుగుతుంది. ఈ రికమెండేషన్స్ ను అమలు చేయవలసినటువంటి బాధ్యత పార్లమెంటుకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానము ఆప్షన్ 2, ఆర్టికల్ 281. ఈ ప్రశ్నను కోర్ 10 పరీక్షలో ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అది కూడా మే 2018, నవంబర్ 2012, నవంబర్ 2011, నవంబర్ 2017 సెషన్లలో ఈ ప్రశ్నను కోర్ 10 పరీక్షలో అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ వర్ అపాయింటెడ్ బై. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి చైర్మన్స్ అదేవిధంగా 4 మెంబర్స్ను అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 3, ప్రెసిడెంట్. ఈ ప్రశ్నను మే 2014 సెషను, నవంబర్ 2012 సెషన్లో జరిగినటువంటి ఈఓటి 141 పరీక్షలో అడగటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ టు మేక్ రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్. ఈ ప్రశ్నను చూడగానే ఫైనాన్స్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఆర్టికల్ 281లో చెప్పబడ్డాయి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 2, ఆర్టికల్ 281 అనుకుంటారు. కానీ ఆర్టికల్ 280లోనే ఈ అంశాన్ని తెలియజేయటం జరిగింది. ఆర్టికల్ 280లో ఏముందంటే ఫైనాన్స్ కమిషన్ తన యొక్క రికమెండేషన్స్ ను ప్రెసిడెంట్ కు అందజేయడం అనేది బాధ్యతగా పరిగణించబడుతుంది అని ఆర్టికల్ 280లోనే తెలియజేయబడింది. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఆర్టికల్ 280 అవుతుంది. ఈ ప్రశ్నను నవంబర్ 2014 సెషన్లో జరిగినటువంటి ఈఓటి 141 పరీక్షలో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, చైర్మన్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. ఈ ప్రశ్నను నవంబర్ 2019లో జరిగిన డిపార్ట్మెంటల్ పరీక్షలలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ 2021 ప్రకారం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ నందకిషోర్ సింగ్. కాబట్టి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఆప్షన్ 1, ఎన్కే సింగ్.